మా అక్కలందరూ కూడా కోటీశ్వరరాలు కావాలని వడ్డీ లేకుండా, ఎలాంటి వడ్డీ లేకుండా ఇప్పటి వరకు ఏ కోటీశ్వరునికి ఏ పెట్టుబడిదారులకు అన్ని వేల కోట్లు ఇవ్వలే. 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా మా అక్కలకు అమ్మలకు ఇప్పించడం జరిగింది. ఇవాళ ఏదన్నా ఆపత్తి ఉంటే, ఇబ్బంది ఉంటే మరి ఎవరి దుకాణం కాడికి పోయినా కూడా వాళ్ళకు వడ్డీలు చక్రవడ్డీలు ఇస్తా ఉన్నారు. కానీ అది ఉండొద్దు. వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి. వాళ్ళు పంట మీద గాని, ఇందిరా మహిళా శక్తి గాని, బస్సుకు ఓనర్లను గాని, ఇట్లా ప్రతి ఒక్క బిజినెస్ మరి గవర్నమెంట్ వచ్చి రాగానే కుట్టు మిషన్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, కుట్టడం తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా యూనిఫామ్స్ కూడా ఇచ్చి 30 కోట్ల రూపాయలను మా మహిళలకు లాభం చేయడం జరిగింది. అదే కాకుండా మొన్నటి దాకా అందరికీ వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పేదల కడుపు తడిమే ప్రభుత్వం. పేదల కడుపు నిండా తిండి తినాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, మహిళలు